మీరు అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అనుకుంటున్నారా? అందుకోసం ఖరీదైన మందులు విధానాలు ఉండవు. దానికి పెద్దగా డబ్బు ఖర్చు కూడా అవసరం లేదు. మీరు తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. బాడీలో ఉండే మూలకణాలు శరీర మరమ్మత్తు వ్యవస్థ కణజాలాలను పునరుత్పత్తి చేయగలవు. అవయవాల పనితీరుకు ఈ మూలకణాలు మద్దతిస్తాయి. రక్తంలో వాటి ప్రసరణ పెంచడం ద్వారా వైద్యం వేగవంతం అవుతుంది. మూలకణాల విస్తరణకు కావలసిన ఆహార పదార్థాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మొదటిది బెర్రీస్. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్. ఇవి ఆంతోసైనిన్లతో నిండి ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మూలకణాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అలాగే కాలీఫ్లవర్, బ్రోక్లీ వంటి కూరగాయలు, ఆకుకూరల్లో సల్ఫోరఫేన్ ఉంటుంది. ఇది స్టెమ్ సెల్ ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన సమ్మేళనం. దెబ్బతిన్న అవయవాలను మరమ్మతు చేయడంలో ఈ కూరగాయలు చాలా బాగా తోడ్పడతాయి. ఔషధ గుణాలకు ప్రసిద్ధి వెల్లుల్లి. ఇందులో ఎలిసిన్ వంటి ఆర్గనోసల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వంటకు రుచిని అందించడంతో పాటు మూలకణాల ఉత్పత్తిని పెంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థకు అవసరమైన మూలకణాలను ప్రేరేపిస్తాయి. ఇవి కాక కొన్ని రకాల పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ పుట్టగొడుగుల్లో ఉండే పాలీసాకరైడ్స్ ప్రసరణ చేసే స్టెమ్ సెల్స్ని పెంచుతాయి. అలాగే డార్క్ చాక్లెట్స్. ఇందులో పుష్కలంగా ఉండే ఫ్లావనాయిడ్స్ స్టెమ్ సెల్ కౌంట్ని గణనీయంగా పెంచుతాయి. ఇవి హృదయ నాళ మరియు చర్మ మరమ్మతుకు సహాయపడతాయి. చాక్లెట్లు కొనుగోలు చేసేటప్పుడు కనీసం 70% కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్స్ని ఎంపిక చేసుకోవడం మర్చిపోకండి. అలాగే తక్కువగా తినండి మరియు ఆరోగ్యంగా ఉండండి.